ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఏబీసీ టీవీ P4 న్యూస్ కు స్వాగతం. ఏబీసీ టీవీ P4 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యతో పాటు పోషకాహారానికి సమాన ప్రాధాన్యమన్న రేవంత్. ప్రతి విద్యార్థిపై 27,000 రూపాయల పెట్టుబడి. టీచర్లకు టిఫిన్, మధ్యాహ్న భోజనం. ఆకలి లేకుంటేనే విద్యార్థులు బాగా చదువుతారన్న సీఎం. వైసీపీ విద్వేష రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారన్న మంత్రి. వైసీపీ కుతంత్రాలను ప్రజలు తిప్పికొడతారన్న పార్థసారథి. అభివృద్ధిపైనే కూటమి ప్రభుత్వ దృష్టి. అశాంతి సృష్టించే ప్రయత్నాలను అడ్డుకుంటామన్న మంత్రి. భూభారతి పోర్టల్లో అక్రమాలపై ప్రవీణ్ కుమార్ ఆరోపణలు. వేలాది భూముల బదిలీలో అక్రమాలు. భూ హక్కులు కాపాడాలని డిమాండ్. భూభారతి వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ కోరిన ప్రవీణ్. ఆర్టీసీపై క్రెడిట్ తీసుకుంటున్నారని చంద్రబాబు విమర్శలు. ఆర్టీసీ విలీన నిర్ణయం జగన్ ప్రభుత్వమేనన్న గౌతమ్ రెడ్డి. ఆర్టీసీ బలోపేతంపై వైసీపీ ప్రభుత్వానిదే కృషి. ఆర్టీసీ అభివృద్ధి క్రెడిట్ చంద్రబాబు తీసుకుంటున్నారన్న విమర్శ. బాలామృతం యూనిట్ తో పిల్లల ఆరోగ్యానికి కొత్త బలమన్న సీతక్క. గర్భిణీలు, చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం. అత్యాధునిక బాలామృతం ప్లాంట్ తో పోషకాహారానికి ఊతం. ప్రతి చిన్నారి ఆరోగ్యమే ప్రభుత్వ సంకల్పం. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం సంవత్సరానికి సుమారు 27,000 వరకు ఖర్చు చేస్తోందని తెలిపారు. దాన్ని తాను ఖర్చుగా కాకుండా భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా భావిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను ఉపాధ్యాయులు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని సుమారు 1,25,000 మంది టీచర్లకు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించే విధంగా చట్టం తీసుకొచ్చామని వెల్లడించారు. ఉపాధ్యాయులు కూడా అదే ఆహారం తీసుకుంటే విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యతపై స్పష్టమైన అవగాహన ఉంటుందన్నారు. ఆకలితో ఉన్న పిల్లలు చదువుపై పూర్తిగా దృష్టి పెట్టలేరని, అందుకే విద్యతో పాటు పోషకాహారానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈరోజు వాళ్ళ మీద కొంత వెచ్చించాలి. ఇది నేను ఖర్చుగా భావిస్తలేను. 27,000 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రతి సంవత్సరానికి ఈరోజు విద్యార్థుల మీద, చదువుల మీద నేను ఖర్చు పెడుతున్నా. గతంలో ఎక్కడ ఖర్చు అయిపోయేదో తెలియదు. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. కానీ ఈరోజు బాధ్యతాయుతంగా విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకొని నేనే స్వయంగా మన ఆరుట్లకి వెళ్ళి ఆ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ ప్రారంభించి అక్కడ ఎంత మంచిగా వంట చేస్తున్నారో ఏందో అన్నీ నేను చూసి వచ్చిన. నిరంతరం కలెక్టర్లను, ఎస్పీలను ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఆ స్కూల్లో నాష్ట చేయండి, ఎక్కడైనా నాణ్యత లోపం ఉంటే తక్షణమే చర్యలు తీసుకోండి అని చెప్పిన. మొన్న క్యాబినెట్లో పిల్లలకు మాత్రమే టిఫిన్, లంచ్ పెడితే టీచర్లు తినకపోతే టీచర్లు దాన్ని పట్టించుకోరు. అందుకే 1,25,000 మంది టీచర్లకు మీరు కూడా టిఫిన్, లంచ్ అక్కడనే చేయాలని వాళ్ళకు కూడా ఇప్పుడు నిధులు ఇవ్వడమే కాకుండా చట్టం చేసిన. ఎప్పుడైతే సార్ అక్కడ టిఫిన్ తింటాడో, సార్ అక్కడ లంచ్ చేస్తాడో, పిల్లలకు పెట్టే భోజనం ఎట్లుందో సార్కు రుచి తెలుస్తుంది. సార్కు రుచి తెలిసినాక ముఖ్యంగా మహిళా టీచర్లే ఎక్కువ మంది ఉన్నారు. అమ్మ మనసు ఊరుకుంటుందా వంట బాగలేకపోతే? ఏ పిల్లలైనా తల్లులు తమ పిల్లలాగానే చూస్తారు. కానీ వండిన వంట ఉప్పు కారం చక్కగా లేకపోతే ఏ అమ్మ ఊరుకోదు. బల్లో ఆమె టీచర్ ఉండొచ్చు, కానీ ఇంటికి పోతే ఆమె కూడా తల్లే కదా. అందుకే ఆ వంటను సరిదిద్ది పిల్లలకు మంచి భోజనం పెట్టేటట్టు, మంచి నాష్ట పెట్టేటట్టు ఉండాలి అని అంటే ముందు టీచర్లను కూడా అక్కడనే తినేటట్టు చేయాలని ఆలోచన చేసి టీచర్లకు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ స్కూళ్ళలోనే ఇవ్వాలని మన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నాం. భూభారతి పోర్టల్లో భారీ అక్రమాలు జరిగాయని బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాఖ పరిధిలో పోర్టల్లో సుమారు 22,000 అక్రమ లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. వేలాది మంది భూ యజమానులకు తెలియకుండా వారి భూములను ఇతరుల పేర్లకు బదిలీ చేశారని ఆరోపించారు. సాఫ్ట్వేర్లో మార్పులు చేసి అసలు యజమానుల ప్రమేయం లేకుండా రికార్డులను మార్చారని అన్నారు. ఈ వ్యవహారం అత్యంత తీవ్రమైందని, ప్రజల ఆస్తుల భద్రతకే ముప్పుగా మారిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రజల ప్రాణాలతో పాటు ఇప్పుడు వారి భూములకు కూడా రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్లకు తెలియకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండానే వేరే వాళ్లకు బదలాయించబడ్డాయి. ఇందులో నిషేధిత భూముల జాబితాలో పెట్టబడిన భూములు కానీ, లేకపోతే అసైన్డ్ భూములు కానీ, లేకపోతే ప్రభుత్వ భూములు కానీ, ఈ భూములన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ భూములన్నింటినీ కూడా ఈ భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో, అంటే భూమి పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధం లేకుండానే సాఫ్ట్వేర్లోనే మార్పులు జరిపి ఆ భూములన్నింటినీ కూడా తమకు ఇష్టమైన వాళ్ళ మీదకి బదలాయించుకున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు ప్రభుత్వాలకు ఓట్లేసేది, రాజకీయ పార్టీలకు ఓట్లేసి ప్రభుత్వాల కుర్చీల మీద వాళ్ళని ఎందుకు కూర్చోబెడతారు? వాళ్ళు ప్రజల ధన మాన ప్రాణాలను రక్షిస్తారనే నమ్మకంతో. ప్రజల ప్రాణాలకు ఏ విధంగా రక్షణ లేదు, మానాలకు ఏ విధంగా రక్షణ లేదు ఈ పాలనలో, కాంగ్రెస్ పాలనలో. ఇప్పుడు చివరికి ఉన్న ఏకైక ఆస్తి భూమికి కూడా రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా నేను తెలంగాణ ప్రజలకు ఓపెన్గా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు భూభారతి పోర్టల్లోకి వెళ్ళండి. భూభారతి పోర్టల్లోకి వెళ్ళి మీ భూమి భద్రంగా ఉందో లేదో దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీ భూమిలో ఈసీ అని ఒక మాడ్యూల్ ఉంటుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అనే మాడ్యూల్ను దయచేసి ప్రెస్ చేయండి. మీకు అందులో ఏ వివరాలు దొరకవు. ప్రజలు తమ భూముల వివరాలను, తమ ట్రాన్సాక్షన్ వివరాలను తెలుసుకోవడానికే పెట్టింది ఆనాడు కేసీఆర్ గారు ఈసీ అని ధరణి పోర్టల్లో పెట్టారు. ఆ భూభారతి, ఇప్పుడు దాన్ని భూభారతిగా మార్చారు 2025లో. ఆ భూభారతి పోర్టల్లో ఇప్పుడు ఈసీ అనే మాడ్యూల్ను మనం ప్రెస్ చేస్తే అందులో మనకు కేవలం ఏమీ కనిపించదు. ఒక పేజ్ వస్తుంది, ఈ పేజ్ పనిచేయడం లేదని వచ్చేస్తుంది. అంటే ప్రజలకు సంబంధించిన లక్షలాది ఎకరాల భూమిని, వాటి వివరాలను వాళ్లకు తెలియకుండా దాచిపెట్టారు ప్రభుత్వం. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. రాజ్యాంగం ప్రకారం భూమి కలిగి ఉండడం కూడా ఒక హక్కు, మానవ హక్కు. సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, ప్రాథమిక హక్కు. ఈ మానవ హక్కును ఈరోజు తెలంగాణలో పొంగులేటి వారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి ఘోరంగా ప్రజలందరి ముందరనే కాలరాస్తా ఉన్నారు. ఇది వాస్తవం. మంత్రి కొలుసు పార్థసారథి వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గంజాయి బ్యాచ్లు, రౌడీ ముఠాలను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ లబ్ధి కోసం విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఒకసారి మోసపోవచ్చు, కానీ ప్రతిసారి అదే తప్పు చేయరన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ కుతంత్రాలను ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టిందన్నారు. ప్రజల మద్దతుతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. నీకు నమ్మకం ఉంటే అదే 3 రాజధానుల వాదనను ఎందుకు కొనసాగించలేకపోయావు? ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆ రోజు శాసనసభలో తీర్మానించి అమరావతి ప్రారంభించింది రాజధానిగా. ఓడిపోయినా కూడా, ప్రజలు ఓడగొట్టినా కూడా అమరావతి కాదని ఎక్కడ మార్చలేదే. అమరావతి రాజధాని అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉండి కూడా 5 సంవత్సరాలు పోరాటం చేసిందే అమరావతి కోసం. మరి నీకు నిలకడలేని మనస్తత్వం, ఆలోచన లేని సిద్ధాంతం, నీ నోటికొచ్చింది, నీ మనసుకు నచ్చిందే సిద్ధాంతం అనే విధంగా నడుచుకుంటావు. కాబట్టి ఈరోజు అమరావతి మీద విద్వేషాలు రేపుతామని చెప్పేసి మనం చేస్తాను. ఏదో రైతులు ఆ రోజు కూడా చేశావు, 2019కి ముందు కూడా రైతులందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రైతుల భూములు లాక్కుంటున్నారు. అమరావతి ఒక రియల్ ఎస్టేట్ అని రకరకాలుగా నువ్వు కేసులు పెట్టావు, ఎంక్వైరీ చేశావు. అయినా కూడా ప్రజలు నిన్ను ఓడగొట్టారు. ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అమరావతిని నువ్వు సపోర్ట్ చేసి ఈరోజు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి మనం చేస్తాను.
ఎక్కడైనా సరే ఏదైనా ప్రాంతంలో ప్రజలకి ఏదైనా నష్టం జరిగిందనే భావన ఉంటే అక్కడి ప్రజలు అక్కడే ఉద్యమం మొదలు పెడతారు. తర్వాత రాజకీయ పార్టీలు వెళ్ళి వారికి సపోర్ట్ చేయటం కానీ ఆ వాదాన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్తానికి కానీ ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి ప్రాంతంలో లేని అసమ్మతిని రెచ్చగొట్టి, అమరావతి ప్రాంతంలో రైతులు ఎవరైతే చెబుతున్నావో నువ్వు అసమ్మతితో ఉన్నారు, భూములు ఇస్తానికి వ్యతిరేకంగా ఉన్నారని ఏదైతే చెప్తున్నావో ఆ రైతుల్ని కలుపుకోకుండా నువ్వు గంజాయి బ్యాచ్ల్ని, రౌడీ షీటర్ని, రౌడీల్ని బెజవాడ నుంచో లేకపోతే కడప నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చి ఈ అమరావతిలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నామంటే మీ ఉద్దేశం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. నేను ఇది కేవలం ఆయన దీన్ని ఏదో క్రీడగా ఒక ఆటగా మాట్లాడుతున్నాడు తప్పితే ఆయనకు ఒక సిద్ధాంతం కానీ ఒక ఆలోచన కానీ లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆయనకి గనక రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద గౌరవం ఉంటే 11 స్థానాలు గెలిచినా కూడా ప్రజల సమస్యల్ని గొంతెత్తటానికి అసెంబ్లీకి రావాలి. కానీ ఆయనకి రాజ్యాంగం మీద గౌరవం లేదు, వారికి ఓటేసిన 40% ప్రజల ఆకాంక్షల మీద గౌరవం లేదు. తనకున్న గౌరవం వల్ల రాజ్యాంగం కల్పించని ప్రతిపక్ష హోదా మీద మాత్రమే అనేది ఈ ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఏ విధంగా నాయకుల్ని కించిపరచడమే నీ విధానమా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను నేను. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను కానీ, లోకేష్ గారిని కానీ ఏ విధంగా వీరి కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళతో ఏ విధంగా అసభ్యంగా నాచారంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక బాలామృతం తయారీ యూనిట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. టీజీ ఫుడ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ దేశంలోని అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడిందని పేర్కొన్నారు. బాలామృతం ద్వారా అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు నాణ్యమైన పోషకాహారం అందుతుందని వివరించారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం, గర్భిణీలు ఆరోగ్యంగా ఉండేలా చూడడం ఈ యూనిట్ ముఖ్య ఉద్దేశమన్నారు. మహిళలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇందుకోసం ప్రత్యేక సదుపాయాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పిల్లలకు బాలామృతం ప్లస్ అదే విధంగా ఇప్పుడు మరి స్నాక్ ఫుడ్ కానీ, హాట్ ఫుడ్ కానీ, కిచడీ మిక్సీ కానీ, ఉప్మా కానీ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో మన రేవంత్ అన్న గారి యొక్క ఆలోచన మేరకు, ఆదేశం మేరకు తయారు చేసి అత్యంత మంచి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రారంభించినటువంటి యూనిట్తో, ఆ యంత్రాలతో లక్షలాది మందికి భవిష్యత్తులో అంత ఎవరు అడిగినా కూడా మనం ఇంకా ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఈ దేశంలో ఇలాంటి ప్లాంట్స్ ఎక్కడ లేవు. ఈ దేశంలో మన తెలంగాణ ప్రాంతంలో ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వమే 50 ఏళ్ల క్రితము ఇక్కడ ఇన్ని భూములిచ్చి ఇంత అసెట్స్ అంతా క్రియేట్ చేసి ఈరోజు చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని, అదే విధంగా బలహీనంగా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా కావాల్సినటువంటి ఫుడ్ను అందించే విధంగా ఇక్కడ నుంచి అన్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా ఈరోజు ఈ ప్రాంతం మీద, ఈ తెలంగాణ రాష్ట్ర పేదింటి ఆడబిడ్డల మీద, చిన్న పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంత టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నీటిపారుదల శాఖలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికారి ఆదిత్యనాథ్ దాస్ ను నియమించి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని లిఫ్ట్ చేసే వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే వినియోగించడం లేదన్నారు. తెలంగాణ రైతులకు అవసరమైన సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తోందని విమర్శించారు. నీటి సమస్యపై ప్రజలకు పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రజల తరపున నిరంతరం పోరాడుతుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. బాగాలేదు, అన్నారం రిజర్వాయర్ బాగాలేదు,
అందులో కొన్ని లీకేజీలు ఉన్నాయి కాబట్టి మేము ఎత్తలేమని చెప్పేసి కుని రాగాలు వలుకుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలీదు. రేవంత్ రెడ్డికి కొద్దిగా తెలిసినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలు మాత్రమే ఇక్కడ పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా కొద్దిగా అటు ఇటు చేస్తే వెంటనే తన యొక్క మనిషి ద్వారా మొత్తం కూడా కంట్రోల్ పెట్టుకున్నారు. ఇవాళ నీళ్ల శాఖకు అధికారిగా సలహాదారుగా ఉన్న ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ ద్వారా తమకు కావాల్సిన నీళ్లను వాళ్ళు తీసుకొని పోతున్నారు. ఈ 1,00,000 క్యూసెక్కుల నీళ్ళు ఎవరికి పోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ మాగాణాలు పండడానికి పోతున్నాయి. కన్నెపల్లి దగ్గర ఎత్తట్లేదు, అదేవిధంగా సమ్మక్క సాగర్ దగ్గర ఎత్తట్లేదు, సీతారామ సాగర్ దగ్గర ఎత్తట్లేదు. ఆ నీళ్లు చక్కగా ఇవాళ గోదావరి మాగాణానికి పోతున్నాయి. ఎవరి ఆదేశాల ప్రకారం? చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం. ఎవరి ద్వారా పోతున్నాయి? ఆదిత్యనాథ్ దాస్ ద్వారా. మరి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళ అధికారులకు ఇప్పుడు ఏమీ మాట్లాడే శక్తి లేదు. కాకినాడలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు. చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేసుంటే ఆమెను సురక్షితంగా అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. చిన్నారి ఆచూకీ తెలిపినా లేదా నేరుగా అప్పగించినా సంబంధిత వ్యక్తులపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని స్పష్టం చేశారు. కేసులు నమోదు చేయడం కంటే చిన్నారిని తల్లి వద్దకు క్షేమంగా చేర్చడమే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఫోన్ వినియోగించిన వ్యక్తులు కూడా ఈ ఘటనలో ఉండే అవకాశం ఉందని భావిస్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. అన్ని ఆధారాలను సేకరిస్తూ ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు. ప్రజలు ఎవరైనా చిన్నారి గురించి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్నారి క్షేమంగా తిరిగి కుటుంబ సభ్యులకు వద్ద చేరే వరకు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. 2 ప్రాబిలిటీస్ లో యానిమల్ క్యాచ్ అయితే మనకు రిమైన్స్ ఉండాలి. లేదు ఎవరైనా పట్టుకుపోయి ఉంటే ఇంత నెట్వర్క్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఫుటేజ్ నుంచి టవర్ డంపుల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుందంటే అతను ఏ సెల్ ఫోన్ వాడి ఉండాలి. వచ్చిన స్ట్రేంజర్స్ ఎవరైనా కానీ ఈ కొండ ప్రాంతం తెలిసిండి ఈ జనసంచారం రాకుండా కొండల వైపు నుంచి కొండల్లో నుంచి వెళ్ళిపోయి ఉండాలి. ఈ కొండ లాస్ట్ ఎండింగ్ ఇంచుమించు 21 కిలోమీటర్స్ అడ్డ రోడ్డు వరకు ఉంటుంది. కొండలో నుంచి పట్టుకుపోయి ఉండాలి. అంతకు మించి ఈ ఫుటేజ్ నుంచి టవర్ డంప్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉందంటే అతను సెల్ ఫోన్ యూజ్ చేసి ఉండకపోవాలి. సెల్ కూడా వాడిని తెలియకుండా ఉండాలి. ఈ టవర్కి ఈ సీసీ ఫుటేజ్కి ఎక్కడ కవర్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి మనం అది జరిగిందా ఇది జరిగిందా అన్నది మనకి ఇంతవరకు కంక్లూజన్ రాలేదు. కాబట్టి ఈ 2 యాంగిల్స్ లో ఇంకా మనం మరో వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది. పాప ట్రేస్ అయ్యే వరకు జరుగుతుంది. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ దేశభక్తి గురించి మాట్లాడుతున్న కోటంరెడ్డి వాస్తవానికి చంద్రబాబుపై తన భక్తిని చాటుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా మార్చడంలో కోటంరెడ్డి సిద్ధాస్తుడని ఆరోపించారు. చంద్రబాబు చెప్పే ప్రతి అబద్ధానికి కోటంరెడ్డి బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన ఘటనను వైఎస్ఆర్సీపీకి ముడిపెట్టే ప్రయత్నం చేశారని, అయితే ఆ ప్రయత్నం పూర్తిగా విఫలమైందన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి జిల్లా ప్రజల ముందే కోటంరెడ్డి అభాసు పాలయ్యారని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎంత అసహ్యమైనటువంటి నెల్లూరు జిల్లాకే పొరుగుపోయినాయి. దేశభక్తిని చాటుకుంటున్నాం అనేటువంటి స్థాయిలో నుంచి చంద్రబాబు దగ్గర ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే ఒకటే, దాంట్లో మాత్రం చంద్రబాబు నాయుడు సెలక్షన్ ఎక్సలెంట్. ఎవ్వడలేడు ఈ రాష్ట్రంలో. బహుశా నిజాన్ని అబద్ధం చేయడంలో కానీ అబద్ధాన్ని నిజం చేయడంలో కానీ ఎక్కడ ఏం తేడా లేకుండా, ఎక్కడ అతుకనేది కనిపించకుండా గోడ పూసి సిమెంట్ వేసి సున్నం వేసినట్టుగా ఉంటుంది శ్రీధర్ రెడ్డి మాట్లాడితే. అసలు శ్రీధర్ రెడ్డి నోటుకుండా వచ్చి అందుకనే చంద్రబాబు నాయుడు తన అబద్ధాల తర్వాత తన వారసుడు ఎవడన్నా ఉన్నాడంటే తన అబద్ధాలకు శ్రీధర్ రెడ్డి నాకు బ్రాండ్ అంబాసిడర్ వీటికి అబద్ధాలకు అని చెప్పి పాపం శ్రీధర్ రెడ్డిని ప్రయోగించినట్టుగా ఉన్నాడు. ఆయన ఈరోజు తంత్రాలు శ్రీధర్ రెడ్డి భూత వైద్యం కూడా చేయగలడు. దెయ్యం లేనటువంటి దెయ్యం పట్టిస్తాడు, దెయ్యం పట్టించుకున్నాడు వదలకొట్టడం. ఈ భూత వైద్యం కూడా వచ్చు ఆయనకి. మ్యాజిక్ కూడా వచ్చు, కనికొట్టవచ్చు, మ్యూజిక్ వచ్చు, మ్యూజిక్ వచ్చు, భూత వైద్యం వచ్చు, ఈరోజు మంత్రాలు వచ్చు, తంత్రాలు వచ్చు అని చెప్పి బిజలాలు ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆయన మంత్రాలు, తంత్రాలు, భూత వైద్యం, కనికట్టు, మ్యూజిక్ అన్నీ ఉపయోగించి ఈరోజు రకరకాలైనటువంటివన్నీ మాట్లాడాడు. కానీ పాపం ఆయన మిస్ అయిన లాజిక్ ఏంటంటే అవన్నీ ఇప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఏంది, మేము మాట్లాడింది ఏమి లేకుండా ఆ పాపం ఆ జాయింట్ చేయడంలో మాత్రం చాలా ప్రయత్నం చేసేది. కానీ ఆ జాయింట్ కుదరలా, ఇరిగిపోయింది, ఆ జాయింట్ ఊడిపోయింది.
అతుకుబడలే. లేకపోతే మనగాడు కానీ అతుకు పెట్టడంలో ఆ అతుకు పెట్టలేకపోయాడు పాపం. చాలా శ్రమించాడు అతకడానికి. అతికి 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 అతకలేకపోయింది. అది అతకలే, అది విరిగిపోయింది. ఎందుకంటే ఆ ఘటన జరిగింది ఇప్పుడు జరిగేటువంటి ఘటన ఏంది, మేము మాట్లాడింది ఏంది, వీటికి పాపం 4 స్తంభాలలాగా ఒక్కొక్కటిగా వేరుగా కానీ వాటిని తీసుకొచ్చి ముడిపెట్టాలని చూశాడు. కానీ మంత్రి నారాయణ అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 63వ అథారిటీ సమావేశంలో అమరావతి రైతులకు ఊరటనిచ్చే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ రైతులకు అందించే వార్షిక యాన్యుటీని 30,000 నుంచి 40,000కు, జరీబు భూములకు ఇచ్చే యాన్యుటీని 50,000 నుంచి 60,000కు పెంచారని నిర్ణయించారు. ఈ పెంపు 2024 జూన్ 12 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రైతులకు మరో 5 ఏళ్ల పాటు యాన్యుటీ పొడిగించాలని నిర్ణయించారు. నెలవారీ అద్దె భృతిని 5,000 నుంచి 10,000కు పెంచారు. వివిధ ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతు కుటుంబాలకు 1.5 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ వర్తింపజేస్తామని వెల్లడించారు. అమరావతి పరిధిలో 25 ఆధునిక టౌన్షిప్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతి టౌన్షిప్ లో అంతర్జాతీయ స్థాయి పాఠశాల, ఆసుపత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇషా ఫౌండేషన్లకు భూములు కేటాయించడంతో పాటు సిఆర్డీఏ అభివృద్ధి కోసం మరింత భూసేకరణ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. స్పోర్ట్స్ సిటీకి దానికి చేస్తున్నాము. దాంట్లో 307 ఎకరాలు ఉన్నాయి. దానికి యాక్చువల్గా ఎండోమెంట్ వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టాలంటే త్రూ కోర్టు యొక్క పర్మిషన్తో కట్టాలి. అది చట్టం. దానికి 159 కోట్లు అవుతుంది. దాన్ని కూడా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్, ఎందుకంటే ఆ 159 కోట్ల ఎండోమెంట్ కడితే ఆ ల్యాండ్ సిఆర్డీఏకి అవుతుంది. గతంలో ఎలా చేసాం అదేవిధంగా చేయడం జరుగుతుంది. తర్వాత డిఎఫ్డిబి అనే ఒక దీనికి యాక్చువల్గా ఒక 2 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అక్వేరియం అంటే ఫిషరీస్ దానికి ఒక మంచి అక్వేరియం కడతారు. వాళ్ళు ఒక ఆఫీస్ కూడా కడతారు. దానికి ఒక 2 ఎకరాలు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి 3.71 ఎకరాలు వాళ్ళకు కూడా శాంక్షన్ చేశాము. మన పార్కులో మరొక 3.71 ఎకరాలు వాడుకునేటట్టుగా మొత్తం 7.42 ఎకరాలు. అదేవిధంగా ఇషా ఫౌండేషన్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు కూడా 3.75 ఎకరాలు ఇచ్చాము. దాంతో పార్కును ఆడుకునేటట్టుగా 3.91 ఎకరాలు వాడుకుంటూ దాన్ని మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేసే విధంగా దాన్ని యాక్సెప్టెన్స్ చేసింది. సిఐ వాళ్ళు ఒక మంచి బిల్డింగ్ కట్టి యాక్టివిటీ ఇక్కడ పెడతామన్నారు. దానికి ఒక 4 ఏకర్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్ ఉందో అందులో 25 టౌన్షిప్ చేసాం. ప్రతి టౌన్షిప్లో కూడా ఒక స్కూల్ రావాలి, ఒక నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ స్కూలు, అదేవిధంగా ఒక హాస్పిటల్ రావాలి. ప్రతి 27 కూడా కనీసం ఒకటి వచ్చేటట్టుగా నేషనల్ ఇంటర్నేషనల్ ఉన్న వాళ్ళని కన్సల్ట్ చేసి వాటిని చేయమని యాక్చువల్గా ఈరోజు ఆదేశించడం జరిగింది. థ్యాంక్ యూ. ఆల్రెడీ సీడ్ యాక్సెస్కి ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్కి పెట్టున్నాం 12.5 ఎకరాలు. అందులో ఆల్రెడీ చాలా మంది ఇచ్చేశారు. 2.5 ఏకర్స్ యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్కి ఇవాళ లాస్ట్ డేటు. ఇవాళ ఈవినింగ్ లోపల ఇవ్వకుంటే రేపు ల్యాండ్ అక్విజిషన్లో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే కట్టాలో అమౌంట్ని డిపాజిట్ చేస్తుంది. అది కాకుండా మరొక 4.5 ఎకరాలు 9.3 ఇచ్చారు కానీ 9.14 ఇవ్వాల. వాళ్ళని కూడా అడుగుతున్నాము. 2 రోజులు చూసి ఆర్టీసీ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ తీసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి ఆరోపించారు. గతంలో 59,000 మంది ఉద్యోగులతో ఉన్న ఆర్టీసీ ప్రస్తుతం 40,000 మంది ఉద్యోగులకు పరిమితమైందని తెలిపారు. ఒకప్పుడు 12,500 బస్సులున్న సంస్థలో వచ్చే ఏడాది కేవలం 8,000 బస్సులు మాత్రమే మిగిలే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. సంస్థను నలపడమని ప్రస్తుతం ప్రభుత్వం చెప్తోందన్నారు. అయితే కార్పొరేషన్ గా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సమర్థవంతంగా నిర్వహించింది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. 2022లో 700 కోట్ల వ్యయంతో 1,459 కొత్త బస్సుల కొనుగోలుకు ఆదేశాలిచ్చిందని కూడా జగన్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ నిర్ణయాలకు చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. 459 బస్సులు కొనుగోలు చేయడానికి 2023లో ఇచ్చారే. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి బస్సులన్నింటినీ 2025లో ఈయన నేను కొనుక్కొచ్చాననేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు సబబండి నాకు అడుగుతున్నా. ఈయన ఆ రోజునేమో
జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంస్థను ఆదుకోవటం అనేటువంటి జరిగింది. ఇవాళ దీనిని ఏమైనా అప్పులు ఊబిలోకి తీసుకెళ్లిపోవటం అనేటువంటి జరుగుతా ఉంది. కొత్తగా ఆయన ఒకటి మళ్ళా ఇవాళ చెప్తా ఉన్నారు, స్త్రీ శక్తి పథకం అని పెట్టారు. బానే ఉంది, అది కావాల్సిందే. 16 రూట్లలో 16 సర్వీసులన్నింటినీ కూడా ఇస్తామని చెప్పారు. కానీ తీరా వచ్చేప్పటికి 5 సర్వీసులు మాత్రం ఇవ్వటం జరుగుతా ఉంది. దీనిలో 25 లక్షల మంది ప్రజానీకం ప్రయాణం చేస్తా ఉన్నారు ఈ రోజున. గతంలో అంటే 60 నుంచి 65% మాత్రమే ప్రజానీకం ఆ బస్సులు వాడుకునేవి. కానీ ఇవాళ 92 to 98% ఆ బస్సుల్ని వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. ఈ నెలకొచ్చేప్పటికి ఖర్చు 250 నుంచి మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని హోంగార్డుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం హోంగార్డులకు నెలకు కేవలం 22,000 వేతనం మాత్రమే అందుతోందని, వారి సేవలకు తగిన గుర్తింపు లభించడం లేదన్నారు. విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ నెలలో 2 రోజులు మాత్రమే సెలవులు ఇవ్వడం అన్యాయమని విమర్శించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డుల కుటుంబాలకు ప్రభుత్వం నేరుగా ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తోటి హోంగార్డులే విరాళాలు సేకరించి కుటుంబాలను ఆదుకోవాల్సిన పరిస్థితి మారాలని సూచించారు. తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా హోంగార్డులకు నెలకు 30,000 వేతనం ఇవ్వాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంట్లో ఎవరో తలచేడి ఇంటికి వచ్చింది, ఆ హోంగార్డ్ చెల్లి అయితే హోంగార్డు అక్కో, అతని మీద ఆధారం, భోజనం ఉండదు, పెన్షన్ ఉండదు. తల్లిదండ్రులు ముసలోళ్ళు అయి ఉంటారు, పెన్షన్ రాదు. ఇచ్చే జీతం ఇది. వెట్టి చాకరీ చేయించుకుంటారు, ఆరోగ్య భద్రత ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, వాళ్ళకి భద్రత ఉండదు, హెల్త్ కానీ ఏముండదు, చచ్చిపోతే డబ్బులు ఉండవు. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇంత వెట్టి చాకరీ, ఇంత దయనీయంగా ఎందుకు బతకాలి హోంగార్డ్స్ అని చెప్తున్నాను. చూడరా అంటున్నాను. చచ్చిపోతే డీజీపీ గారు డబ్బులు ఇవ్వడు, హోమ్ మినిస్టర్ గారు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వదు. ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ నాయుడు గారు యువగలంలో పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు ఈ హోంగార్డుల గురించి ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని హామీలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ కానిస్టేబుల్ కొడుకు చెప్తున్నాడు, మీకు హామీ ఇస్తున్నాడు ఈ కానిస్టేబుల్ కొడుకు హోంగార్డుల జీవితాలని. అగ్రిగోల్డ్ బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి కేసుల విచారణ వేగవంతం చేస్తామని వెల్లడించారు. మొత్తం 19 లక్షల మంది డిపాజిటర్లలో 11 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారినని, వారి నుంచి సుమారు 3,900 కోట్ల డిపాజిట్లు సేకరించినట్టు చెప్పారు. మొత్తం అగ్రిగోల్డ్ సంస్థ 6,300 కోట్లకు పైగా ప్రజల నుంచి వసూలు చేసిందన్నారు. ఏజెంట్ల వద్ద ఉన్న సుమారు 2,000 కోట్ల విలువైన బాండ్లను నెల రోజుల్లోగా సిఐడికి అప్పగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులను జియో ట్యాగింగ్ చేసి పారదర్శకంగా వేలం నిర్వహించి వచ్చిన నిధులను బాధితులకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన మంత్రి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సమస్య పరిష్కారానికి కార్యాచరణ ప్రారంభించిందన్నారు. ముందుగా ఈ ప్రాపర్టీస్ని పరిరక్షణ చేస్తూ రాబోయే రోజుల్లో వీటిని ఆక్షన్ చేసి ఈ స్పెషల్ కోర్టు ద్వారా తప్పకుండా వీరికి న్యాయం జరిగేటట్టు ఈ కుటుంబాలకి ఆ వెసులుబాటు కల్పించడానికి, ఒక భరోసా కల్పించడానికి మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక 6 నెలల లోపే ఈ పరిష్కారం చేయాలని ఒక నిర్ణయంతో మేము ప్రతి 15 రోజులకు ఒకసారి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశమై అధికార యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక నిర్ణయం ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు మీకు చెప్పినట్టు 6,380 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు వరకు 882 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇన్ ఎయిడ్గా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ కుటుంబాలకి అందించడం జరిగింది. అంటే ఎవరైతే 10,000 రూపాయలు డిపాజిట్స్ చేశారో ముందుగా ఒక విడతగా వాళ్ళకి ఇచ్చారు, 20,000 డిపాజిట్స్ ఎవరైతే చేశారో రెండో విడతలో వాళ్ళకి అందించడం జరిగింది. సో ఆస్తుల పరిరక్షణ చేయడం అనేది ప్రధానమైన ఒక బాధ్యతగా తీసుకున్నాం. వాటిని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఫలానా చోట ఆస్తుందని చెప్పారు కానీ సర్వే నంబర్లు కూడా చేయలేదు వీళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అతిపెద్ద స్కామ్ అగ్రిగోల్డ్ సంబంధించిన భూముల్ని, ఆ రికార్డ్స్ అన్నీ కూడా ధ్వంసం చేసి సిఐడి అధికారుల దగ్గర ఉన్న హార్డ్ డిస్కులతో సహా మాయం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, అక్కడ ఉన్న పెద్దలకి. సో ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్లో కూడా ఎప్పుడైతే వీళ్ళు లోతుగా వెళ్ళి చెక్ చేశారో ఆ డిపాజిట్స్కి ఎవరికైతే నిజమైన బెనిఫిషరీస్ ఉండాలో వాళ్ళు కాకుండా ఫిక్టీషియస్ అకౌంట్స్, దొంగ అకౌంట్లు ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది.
కొన్ని వివరాలు మాకు అందిస్తే ఈరోజు మా సమావేశంలో మేమే ఆశ్చర్యపోయాం. జిల్లాల వారీగా చూస్తే చాలా బాధాకరమైన విషయం. పాపం పేద ప్రజలు వాళ్ళు వెసులుబాటు ప్రభుత్వం పైన నమ్మకంతో ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తే 5 సంవత్సరాలు వీళ్ళు నిర్వీర్యం చేసి దాదాపు ఇప్పటికీ 12 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు మన అగ్రిగోల్డ్ బాధితులు. అనేక సందర్భాల్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు అర్జీలు ఇచ్చుకుని వాళ్ళు బాధ మొరబెట్టుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఈరోజు మాత్రం ఒక స్పష్టమైన ఆలోచనతో ప్రతి 15 రోజులకు ఒకసారి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి 6 నెలల లోపే దీనికి పూర్తి పరిష్కారం జరిగే విధంగా స్పెషల్ కోర్టు కూడా మనం ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా మీకు తెలుసుకోండి. ల్యాండ్స్ అన్ని కూడా అన్యాక్రాంతం చేస్తున్నారు, కొంతమంది పొలిటికల్ కూడా ఎంటర్ అయిపోతున్నారు. గత 5 సంవత్సరాలు కూడా అదే జరిగింది కదా. అన్యాక్రాంతం అయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు అసలు పట్టించుకోలేదు. చాలా చోట్ల ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్నారు, చాలా చోట్ల కొన్ని స్ట్రక్చర్స్ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ కేసెస్ పరిష్కారం చాలా సింపుల్గా జరుగుతుందని ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన విషయం మనకు తెలుసుకుంటాం. అదేవిధంగా 3068 ఎకరాలు మ్యూటేషన్ కూడా చేసేసారు వీళ్ళు 29,000 ఎకరాల్లో. సో ఆ విధమైన ఒక స్కామ్ చాలా లోతుగా వీళ్ళు తీసుకెళ్లారు. తప్పకుండా వీటన్నిటికీ కూడా ఒక ప్రొఫెషనల్ విధానంలో ముందుకెళ్ళి అతి త్వరలోనే మేము పరిష్కారం చేస్తాం. థ్యాంక్ యూ. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎన్డీపీఎస్ కేసులకు సంబంధించి 1485.75 కిలోల ఎండు గంజాయి, 5 కిలోల ఆల్ప్రాజోమ్లను కోర్టు అనుమతితో పర్యావరణ నిబంధనలు పాటిస్తూ పూర్తిగా దహనం చేశారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, సాగును అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయని ఎస్పీ తెలిపారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయం, సరఫరా, సాగులోనే పాల్గొనే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లాను మత్తు పదార్థాల రహితంగా మార్చేందుకు పోలీస్ శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. మన రికార్డ్ ప్రకారం 80 కేసెస్ మన మొత్తం తెలంగాణలో 80 కేసెస్ చేశారు. తర్వాత 2024లో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు 14 మంత్ జైలులో ఉన్నారు. 14 మంత్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి పరిచయం చాలామంది అఫెండర్స్ కొని జరిగింది. అందులో ఒక అఫెండర్ దశరథ్ ఉన్నారు. దశరథ్ గారికి భార్య శేషాబాయి గారు ఉన్నారు. ఈ ఇద్దరు ఒక మెంబర్ దశరథ్ గారు కూడా ప్రాపర్టీ అఫెండర్ ఉన్నారు, వాళ్ళ భార్య ప్రాపర్టీ రిసీవర్ ఉన్నారు. సో ఈ అందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ చేశారు. 2020 అక్టోబర్ 2025లో జైలు నుంచి రిలీజ్ అయిన అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఇంకా 26 కేసెస్లో అది HPY నైట్ కేసెస్లో అది అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 26 కేసెస్లో 4 కేసెస్ మన సంగారెడ్డి జిల్లాకు ఉన్నాయి. అవుట్ ఆఫ్ 4 కేసెస్ 3 ఆర్ ఫ్రమ్ గుమ్మడిడాల పోలీస్ స్టేషన్ ఉంది అండ్ 1 కేసెస్. విద్యతో పాటు పోషకాహారానికి సమాన ప్రాధాన్యమన్న రేవంత్, ప్రతి విద్యార్థిపై 27,000 రూపాయల పెట్టుబడి, టీచర్లకు టిఫిన్, మధ్యాహ్న భోజనం, ఆకలి లేకుంటేనే విద్యార్థులు బాగా చదువుతారన్న సీఎం. వైసీపీ విద్వేష రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారన్న మంత్రి, వైసీపీ కుతంత్రాలను ప్రజలు తిప్పికొడతారన్న పార్థసారథి, అభివృద్ధిపైనే కూటమి ప్రభుత్వ దృష్టి, అశాంతి సృష్టించే ప్రయత్నాలను అడ్డుకుంటామన్న మంత్రి. భూభారతి పోర్టల్లో అక్రమాలపై ప్రవీణ్ కుమార్ ఆరోపణలు, వేలాది భూముల బదిలీలో అక్రమాలు, భూ హక్కులు కాపాడాలని డిమాండ్, భూభారతి వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ కోరిన ప్రవీణ్. ఆర్టీసీపై క్రెడిట్ తీసుకుంటున్నారని చంద్రబాబు విమర్శలు, ఆర్టీసీ విలీన నిర్ణయం జగన్ ప్రభుత్వమేనన్న గౌతమ్ రెడ్డి, ఆర్టీసీ బలోపేతంపై వైసీపీ ప్రభుత్వానిదే కృషి, ఆర్టీసీ అభివృద్ధి క్రెడిట్ చంద్రబాబు తీసుకుంటున్నారన్న విమర్శ. బాలామృతం యూనిట్ తో పిల్లల ఆరోగ్యానికి కొత్త బలమన్న సీతక్క, గర్భిణీలు, చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, అత్యాధునిక బాలామృతం ప్లాంట్ తో పోషకాహారానికి ఊతం, ప్రతి చిన్నారి ఆరోగ్యమే ప్రభుత్వ సంకల్పం. మరిన్ని
వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.